అన్న నాగ చైతన్య పాపం హిట్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఈ తండేలతో ఏమైనా హిట్ కొట్టే అవకాశం ఉందంటావా? నాగ చైతన్యకు కరెక్ట్ ఆలోచిస్తే అవార్డులు వచ్చే సినిమాల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మీరు ఇటు లేదని ఎందుకంటున్నారు? అంతే ఇప్పటి నుంచే స్టార్ట్ చేసిరా మళ్ళా పడుకోబెడదామని సినిమా, తండేలు సినిమాని. అల్లు అరవింద్ గారి కాంబినేషన్ లో వస్తాను సినిమా, ఖచ్చితంగా సక్సెస్ కొడతాడు. తండేలు మళ్ళీ దెబిడి దిబిడే బాలయ్య బాబు దెబిడి దిబిడే డైలాగ్ చూసినా అలా దడేలు అనిపించేస్తారు ఖచ్చితంగా. మజిలీ లాంటి సినిమాలని మంచి మంచి లవ్ స్టోరీస్ ఉన్నాయి సంబంధంతో 100% లవ్ ఉన్నది, మీరు హిట్ లేవని అంటున్నారు ఏంది? అంటే కమర్షియల్ హిట్ ఏమి రాలేదు కదా, కలెక్షన్స్ వచ్చే స్టార్ట్ చేసిన అనమాట అందరు కలిసి. మళ్ళీ కమర్షియల్ కాదు, మొత్తం దాని అమ్మ బాబు కొడతాడు ఈసారి. కమర్షియల్ హిట్లు ఎందుకు ఆయన అయ్యాలు ఉంటే రేపు మర్చిపోతారు. 100 కోట్లు వచ్చినాయి అన్నారు, మర్చిపోతారు. తండేలు సినిమా వస్తుంది ఖచ్చితంగా. ఆయన లుక్ పరంగా చూస్తే ఒక ఆర్ట్ ఫిలిం లాగా, అంటే అవార్డెడ్ ఫిలిం లాగా, పుష్పరాజ్ సినిమా టైప్ లాగా కనబడుతుంది. అదే ఉప్పిన సినిమాతో కంపేర్ చేస్తున్నారు చాలా మంది. మరి అంతకు మించిన ఉంటది ఈసారి అది. సో సముద్రం మీద ఒక చేపలు పట్టే ఒక వ్యక్తి స్టోరీ ఉన్నట్టున్నది. సో ఖచ్చితంగా అది రియల్ స్టోరీ అయి ఉంటుంది. 100% సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే అందులో ఉన్నది ఎవరు? లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి. సో ఆ పేరు పడితే చాలు పక్కన. ఎవరు నాగ చైతన్య కూడా ఒక సందర్భంలో ఒక మాట అన్నాడు, ఈమెతో యాక్ట్ చేయాలంటే భయం వేస్తుందని ఒక డైలాగ్ కూడా వినపడ్డట్టున్నది. అంటే అంత ఉత్తమ నటి అనమాట, అంత పర్ఫెక్ట్ చేయగలే ఆర్టిస్ట్ అనమాట అమ్మాయి. సో అమ్మాయితో వచ్చే కాంబినేషన్ కాబట్టి ఖచ్చితంగా సముద్రం అలలు ఎలా ఉంటాయో ఈసారి ఆ అలల్లో తేలాడుతూ మనోడు ఖచ్చితంగా తన స్టార్డమ్ నిలబెట్టుకుంటాడు. అక్కినేని ఫ్యామిలీ విలువ, అక్కినేని తాత విలువ, నాన్నగారి విలువ నిలబెడతాడు నేనైతే ఖచ్చితంగా అనుకుంటున్నాను. బుజ్జి బుజ్జి అనే సాంగ్, బుజ్జి తల్లి అనే సాంగ్ వచ్చినట్టుంది. సో చాలా సక్సెస్ కూడా అయింది, యూట్యూబ్ లో మంచి ట్రెండింగ్ లోకి వచ్చింది ఆ సాంగ్. సో ఆ సాంగ్ వల్ల, ఆ సినిమా వల్ల ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. ఒకవేళ సినిమా హిట్ అయినా కానీ అది సాయి పల్లవి ఖాతాలోకి వెళ్ళే అవకాశం ఉందని చాలా మంది అంటున్నారు. సాయి పల్లవి ఖాతాలో కంటే ఆమె ఆర్టిస్ట్ గా ఆల్రెడీ నెంబర్ 1 ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో లేడీ పవర్ స్టార్ అంటున్నారు కాబట్టి 50% ఛాన్సెస్ వెళ్తుంది. మిగతా 50% ఉంటుంది కదా. చూడ అలా అరవింద్ గారు ఉన్నారు, అంత ఈజీగా ఏమి మొత్తం ఆమెకే రాసి ఇచ్చేయడు ఆయన. అలా ఏదో డైలాగ్ కూడా కొట్టినాడు, నా కూతురు లాంటి అని చెప్పి డైలాగ్ కూడా కొట్టినాడు. కూతురు అని చెప్పేసి ఆస్తులు రాసిస్తారు, అది రాశారు కదా. సో కొడుకులకే రాసిస్తారు కదా. అల్లులకు అల్లులు ఏమన్నా మంచిగా చూసుకుంటే అల్లుడికి ఇంత అంత ఇస్తారు కానీ కూతురు అని చెప్పేసి మొత్తం ఇయ్యారు కదా. సో అలా ఖచ్చితంగా నాగ చైతన్యకి ఇది అవార్డెడ్ ఫిలిం కూడా అని చెప్పారు అల్లు అరవింద్ గారు. సో అంటే చాలా మంది ఇప్పుడు బన్నీవాస్ గారు కూడా సవాల్ చేస్తున్నారు, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కొడతానని. అటు అరవింద్ గారు చెప్తున్నారు, ఇదంతా చూస్తే ఓవర్ గా అనిపిస్తుంది అని కూడా అంటున్నారు. నాకైతే అలా అనిపించట్లేదు, ఎందుకంటే ఆ లుక్, ఆ సముద్రం అన్ని చూసిన తర్వాత మంచి సినిమానే రాబోతుందనే ఫీలింగ్ కలుగుతుంది. సో ఆ సాంగ్ కూడా విన్నాం కూడా చాలా బాగా అనిపించింది నాకు. లుక్ కూడా టోటల్ డిఫరెంట్ గా ఉన్నాడు కదా, ఏదో సూటు బూట్ వేసేసుకొని మాఫియా డాలని అని పేల్చేసి కాదు కదా. ఒక సముద్రంలో ఒక చేపల వేటగాడి కథ అంటే అది రియల్ స్టోరీ అంటున్నారు కాబట్టి చాలా బాగుంటది. అంటే హృదయానికి కత్తిపోయే సన్నివేశాలు ఉంటాయి, వాటి బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మంచి స్టోరీ అయితే రాబోతుందని నేను అనుకుంటున్నా. సో ఫిబ్రవరిలో లవర్స్ డే రాకముందుకే మనోడు తండేలతో దడేలు అనిపించేస్తాడు. నా చైతన్యకు ఒక 4 లైన్లు చెప్తా. వాడి గుడి మిసం మీదని వాడి గుండెల ఎత్తులు మెరియా, వాడు రమంటరాడే బావా, వాడి ఎడం మిసం మీద దానిమ్మ, వాడి ఛాతిని హత్తుకు పోగా, వాడు రమ్మంటరాడే బావా, వాడి పేర్రే అక్కినేని నాగ చైతన్య. సారంగ దర్య సాయి పల్లవి కావచ్చు, సారంగ ధరుడు నాగ చైతన్య అని కూడా మనం రాసేసుకోవచ్చు. సినిమా వచ్చిన తర్వాత పూర్తి పాట వినిపిద్దాం. సక్సెస్ అయితే ఖచ్చితంగా ఫిబ్రవరిలో కొడతారు భయ్య, నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే ఆడ ఉన్నది అల్లు అరవింద్ గారు కాబట్టి, లేడీస్ పవర్ స్టార్ సాయి పల్లవి ఉంది కాబట్టి. మళ్ళీ అదే మాట అంటున్నాను, ఎటు తిప్పినా సాయి పల్లవి వల్ల హిట్ అయితే, లేదంటే అల్లు అరవింద్ వల్ల హిట్ అయితే అంటున్నావు కానీ నాగ చైతన్య వల్ల హిట్ అయితే చెప్పలేకపోతున్నావు కాన్ఫిడెంట్ గా. నువ్వు ఇద్దరి మధ్యన ఆయన హైలైట్ అవుతాడేమో, అది కూడా చూసుకోవాలి తర్వాత. రిలీజ్ అయినాక చూసుకో, ఆయన హైలైట్ అవుతాడేమో. మొన్నటిదాకా వాళ్ళ పేరు చెప్పారు, వాళ్ళది ఏం లేదు, ఈయనదే కనపడుతుంది అనుకుంటారేమో. సో అదే హైలైట్ అవ్వచ్చు. సో నాగ చైతన్య తాతగారి పేరు నిలబెడతాడు ఈ సినిమాతో. తండేలు దడేలు అనిపించేస్తాడు ఖచ్చితంగా. సముద్రం అలలు అయితే ఎలా ఎగురుతూ ఉంటాయో గాలి వచ్చినప్పుడు, మనోడు కూడా లేచి అక్కడ నిలబడతాడు హ్యాపీగా. ఫిబ్రవరిలో సక్సెస్ కొడతాడు కూడా. అక్కినేని ఫ్యామిలీ అభిమానులకి పండుగ ఫిబ్రవరిలో రాబోతుంది అనమాట. లవర్స్ డే కన్నా ముందే రాబోతుంది, ఎదురు చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.